మరిన్ని అప్డేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ నవరాజధాని అమరావతి నిర్మాణం కోసం అడుగులు పడుతున్నాయి. తెలంగాణ నుంచి విడిపోయి ఏడాది కావస్తున్న తరుణాన రాజధాని నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ముందే ప్రకటించినట్టు జూన్ 2న కొత్త రాజధాని శంకుస్థాపన చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. శనివారం జూన్ 6 ఉదయం 8:49 అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు ఈ ముహూర్తంపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నిర్మాణానికి ఇది అంత శుభ సమయం కాదని కొందరు వేద పండితులు చెబుతున్నారు. రాజధాని ముహూర్తం పైన జ్యోతిష్యుడు కాలచక్ర నిపుణులు శ్రీనివాస గార్గే ఏమంటున్నారు, ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. గార్గే గారు నమస్తే అండి. నమస్కారం అండి. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం సరైనది కాదు అమరావతి నిర్మాణం కోసం అనేది చెబుతున్నారు చాలా మంది, మీరేమంటారు? అమరావతి నిర్మాణానికి ముహూర్త బలం ఎలా ఉండాలంటే ఏదో సాదా సీదాగా ఒక ముహూర్తం అని పెట్టుకుంటే అది పనికిరాదు. శాస్త్రపరంగా జ్యేష్ఠమాసము అనేది శంకుస్థాపనలకి అసలు పెట్టుకోకూడదు. చైత్రమాసం వైశాఖ మాసాల్లో ముహూర్తాలు అయితే బెటర్, కానీ జ్యేష్ఠమాసం అసలు ముహూర్తం చేయకూడదు. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు మనం పెట్టేది సాధారణ గృహం కాదు. ప్రపంచంలోనే సుందరమైనటువంటి ప్రతిష్టాకరంగా నిర్మించబడేటువంటి మహానగరానికి ఒక ముహూర్తం పెట్టుకోబోతున్నాం. అంటే అద్భుతమైన బలాబలాలంటూ ఉండాలి. వాస్తు పురుషుడు యొక్క బలం అద్భుతంగా ఉండాలి. ఇక్కడ వాస్తు పురుషుడు అంటే ఎవరు? కంటికి కనబడేటువంటి శ్రీ సూర్యనారాయణుడు, సూర్య భగవానుడు. ఆయన్నే మనం వాస్తు పురుషుడు అంటాము. ఆయనే సూర్యుడు, రవి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రము అనేటువంటి కర్కాటక లగ్నంలో వారు ముహూర్తం ఎవరో పెట్టారు. కానీ ఆ లగ్నానికి ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబాన్ని ఇచ్చేవాడు, మహానగరంగా తీర్చిదిద్దేటువంటి వాడు సూర్యుడు. మరి ఆ సూర్యుడు ఆ లగ్నంలో బాగున్నాడా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, శని కుజులు అనేటువంటి ఇద్దరు శత్రువులు పరస్పర పాపగ్రహ సంఘర్షణ వీక్షణలో వాస్తు పురుషుడు నలిగిపోతున్నాడు. ఇది మొదటి మైనస్ పాయింట్. ఇక రెండవ మైనస్ పాయింట్, ఒక చోట ఒక లగ్నం పెట్టుకున్నాము లేదా ఒక ఆఫీస్ బాగా జరగాలంటే అడ్మినిస్ట్రేషన్ బాగా జరగాలి. అంటే అడ్మినిస్ట్రేషన్నే దశమ స్థానము అంటారు. ఈ లగ్నానికి దశమ స్థానానికి అధిపతి ఉంటాడు. ఆ అధిపతి పేరే కుజుడు. ఆ కుజుడే శని యొక్క సంఘర్షం నలిగిపోతున్నాడు. అంటే రాజ్యాన్ని ఎవరైతే అడ్మినిస్ట్రేట్ చేస్తుంటాడో ఈ లగ్నానికి, అలాంటి అడ్మినిస్ట్రేటర్ కూడా ఫెయిల్ అయిపోయినాడు. దట్ ఈజ్ సెకండ్ మైనస్. ఇక మూడవ మైనస్ ఏంటంటే, ఈ మన్మథనామ సంవత్సరానికి రాజు శని, మంత్రి కుజుడు, ఈ ఇద్దరు సంఘర్షించుకుంటున్నారు. ఒకరి వైపు ఒకరు తీక్షణంగా వీక్షణకున్న సందర్భంలో ఈ రవి అనేటువంటి గ్రహము ఆ సంఘర్షణ నలిగిపోతున్నాడు. ఇది మూడవ మైనస్ పాయింట్. ఇక నాలుగవ మైనస్ పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రరీత్యా పురాతన గ్రంథాల ప్రకారంగా ఎప్పుడైనా పుష్కరాలంటూ జరిగితే దానికి ముందు 40 రోజులు విశేషమైన ముహూర్తాలు ఉన్నప్పటికీ కూడా వాస్తు పురుషుడు బలహీనుడైతాడు. కనుక జూలై 14వ తేదీన గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి కనుక దానికి ముందు 40 రోజుల నుంచి ఇది జ్యేష్ఠ మాసం కాదు అని కాసేపు అనుకుందాం. ఇది వైశాఖ మాసమే అనుకుందాం. ఈవెందో వైశాఖ మాసమైనా, చైత్రమాసమైనా, కార్తీక మాసమైనా, మార్గశిర మాసమైనా పుష్కరాలకు ముందు 40 రోజుల ముందు నుంచి శంకుస్థాపనలు బలం ఉండదు, బలహీనుడుగా ఉంటుంది. కనుక ఇన్ని మైనస్ పాయింట్ దొరికినప్పుడు అలాంటి ముహూర్తాన్ని మనం పెట్టుకునే దానికంటే ఒక అద్భుతమైనటువంటి బలాబలాలుగా ఉన్న ముహూర్తం జోలికి వెళ్ళాలి. సుందరంగా ప్రతిష్టాత్మకంగా మన రాజధాని నగరం ఉండాలని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్ళూరుతుంటారు.